రాజకీయపరమైనటువంటి విభేదాలు వేరు, ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలు వేరు. సో అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు దీన్ని రెండింటిని మిక్స్ చేస్తూ ఉంటారు. సో రాజకీయపరమైన అంశాలపైన ఆధారపడి ఒక వ్యవస్థలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడిని అగౌరవపరచడం కరెక్ట్ కాదు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్లమెంట్ లో జరిగింది చూశాం కదా. మోడీ రాహుల్ గాంధీ కరచాలనం చేసుకుంటే దేశం హర్షించింది కదా, దేశమే అసహించుకోలేదు, దాన్ని హర్షించింది. చూడు, అది కదా హుందాతనం, పార్లమెంటరీ హుందాతనం. మరి మోడీ రాహుల్ గాంధీ విమర్శించుకోరా? రోజు విమర్శించుకుంటారు కదా. కానీ మోడీ రాహుల్ గాంధీ కరచాలనాన్ని ఫోటో చూసిన దేశం అభినందించింది కదా. ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు, కానీ ఆయన ప్రధానమంత్రి, ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత. కానీ ఇది మనం ఊహించగలమా? మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇది ఊహించగలమా? సో అందువల్ల ఎప్పుడు కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషనే కాదు, పర్సనల్ రిలేషన్ కూడా. పాలిటిక్స్ నాట్ విస్టాండింగ్ పార్టీ, రాజకీయాలు ఏమైనా ఉండని, సైద్ధాంతిక విభేదాలు ఏమైనా ఉండని, వ్యక్తిగతంగా ఆ హుందాతనం, ఆ సంబంధాలు ఉండాలి. దట్ ఇస్ గుడ్ ఫర్ ద కంట్రీ, గుడ్ ఫర్ ద స్టేట్ కదా.